ఆడుకో ఆడుకో చూసి రాపో జాక్ ఆడుకో జాక్ ఆడుకో తిరుగు ఆడ నుంచి కొనుక్కొచ్చుకోలే తీసుకుపోయా కదా ఊడుస్తుంటేనే ఎత్తుకొచ్చుకున్నది ఇదిలిచ్చి మడతాయి దాన్ని ఇది కొట్టుకోదా నీకు జాకోడు హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో జాక్కి నిన్న నైట్ ట్యాబ్లెట్స్ వేయడం వల్ల మార్నింగ్ కల్లా తగ్గింది కొంచెం ఫుడ్ అయితే తింటున్నాడు పూజలు చేయకూడదు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు ఈ మధ్య దేవుడి మందిరం బోసిపోయినట్టుగా ఉంది కదా ఇవి వచ్చేసి నేను పెట్టి కూడా 10 రోజులు అవుతుందా 10 రోజులు కాలేదులేండి ఫ్రైడేకి వెనస్డే వెళ్ళిపోయింది రేపటికి వెనస్డే 1 వీక్ అవుతుంది రేపటికి పెట్టి కూడా పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో పూజ లేకుండా ఇంట్లో నిజంగా ఎంత పనో లేనట్టుగా ఉంటుంది నాకైతే అసలు తిక్కలేసిపోతుంది ఎప్పుడెప్పుడు పూజలు చేసుకుందామా అనిపిస్తుంది కానీ ఇంకా దినాలు అయిపోయే వరకు చేసుకోకూడదు దినం తర్వాత కూడా అయ్యా ఏం చెప్తాడో మరి చూసి చేసుకోవాలి అయ్యా చెప్పేంత వరకు మనం చేసుకోవడానికైతే లేదు సో ఈరోజు అయితే తలస్నానం చేసిన ఆయిల్ పెట్టుకున్నందుకు కొంచెం నెత్తి నొప్పి తగ్గిందనమాట బాగుంది జాగ్ కూడా పొద్దున కొంచెం బాగా ఆడుకునేసరికి కొంచెం హ్యాపీగా ఉంది ఇంట్లో కరెంట్ పోయింది సో ఈ కరెంట్ వచ్చేసి ఇన్వర్టర్ది షాప్ నుంచి ఇక్కడికి కనెక్షన్ ఈ లైట్కి ఉండే హాల్లో ఒక ఫ్యాన్కి అయితే ఇప్పించాను అనమాట మనకు కరెంటు పోయినా ఈ రూమ్లో ఉండాలని ఎందుకంటే నైట్ టైమ్స్ వర్షాలు పడినప్పుడు కరెంటు పోయిందంటే ఇంట్లో చాలా మబ్బు ఉంటుంది అందుకని చెప్పేసి పెట్టించుకున్నాను నేను సో ఇప్పుడైతే ఇంకా పాస్తా చేసుకుందాం అనుకుంటున్నా టిఫిన్ నా ఒక్కదానికోసం జాక్ అయితే మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసేది ఉంది మేడం మధ్యాహ్నం ఏమని చెప్పేసి అన్నారు డాక్టర్ని కన్సల్ట్ అయినా సో తను వచ్చేసి మధ్యాహ్నం ఏమని చెప్పింది కాబట్టి ఇప్పుడైతే జస్ట్ ఏమైనా పెడతాను ఇంత పాలన్నమో ఏదైనా పెట్టి వెళ్తాను మధ్యాహ్నం వచ్చేసి మళ్ళీ ట్యాబ్లెట్ వేస్తా ఇప్పుడైతే నేను పాస్తా వేసుకుంటున్నాను నా కోసం ఇంకా మధ్యాహ్నం వచ్చే చేస్తా ఏం చేయాలనిపిస్తలేదు ఇప్పుడు ఇద్దరమే ఉన్నాం కదా అసలు ఏం తినాలన్నా ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు నాకు చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు సో పాస్తా వేసుకుందాం రండి ఫస్ట్ జాక్ అయితే పెట్టేశాను జాక్కి పెట్టిన తర్వాత నేను పని చేసుకుందాంలే అని చెప్పేసి వాడైతే కడుపు నిండా తింటున్నాడు సో మళ్ళీ కొంచెం మాత్రలు వేసేది ఉంది కదండి మధ్యాహ్నం వేయాలి ఇప్పుడు కనుక తినలేదంటే మధ్యాహ్నం వేసిన అనుకోండి మళ్ళీ దానికి ఎఫెక్ట్ అయితే అది చెప్పలేదు కదా అందుకని చెప్పేసి కొంచెం అన్నం పెట్టి పాలైతే వేసాను ఎక్కువగా సో అదైతే కడుపు నిండా తినింది తర్వాత నెక్స్ట్ నేను కొంచెం పాస్తా చేసుకొని తిని షాప్కి వెళ్దామని చెప్పేసి పాస్తాకైతే వేసినాను ఇవి వచ్చేసి ఎక్కువ నీళ్ళలో ఉడికించి ఆ నీళ్ళు పరేస్తూ ఉంటాం కదా అట్లా పడేయకుండా కొంచెం నీళ్ళల్లోనే ఉడికించుకున్నాం అనుకోండి ఆ వాటర్ని మనం ఇందులో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇలా నేను ఉడికించిన తర్వాత చూసారు కదా తక్కువ అయిపోయింది అండ్ అలాగే ఇవి కూడా బాగా ఉడికిపోయాయి వీటిని ఇప్పుడు నేను అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ క్యారెట్ క్యాప్సికమ్స్ టమోటా ఇవన్నీ వేసి పెట్టుకున్నాను కదా అందులో ఈ వాటర్తో సహా నేను వేసేసుకుంటాను సో ఈ వాటర్ వేసుకోవడం వల్ల కొంచెం సూప్ లాగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం వాటర్లో ఈరోజు అయితే ఉడికించేసాను అనమాట ఇందులో ఇంకా మనం చిల్లీ సాసు తర్వాత అదేమంటారు సోయా సాసు లాస్ట్కి ఫైనల్గా మనము టమోటా సాస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ మా జగన్కి అయితే ఎంత ఇష్టమో నేను ఇట్లా చేసి పెట్టినా అంటే అక్కడ వచ్చేసి పాస్తా బాగా చేస్తారండి బట్ ఇట్లా సూప్ లాగా ఉండదు బాగా డ్రై అయి ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్పైసీగా అండ్ ఇక్కడ వచ్చేసి జాగ్ చూసారా ఎక్కలేకపోతున్నాడు చూడండి ఎంతసేపటికి ఆలోచించి ఎక్కినాడో వాడికి ఇంకా కొంచెం నొప్పులు ఉన్నట్టుగా ఉన్నాయి లేదంటే ఒక్కసారి చెప్తేనే పాపం ఎక్కిపోయేవాడు ఇప్పుడు కొంచెం జ్వరం ఉండి నొప్పులు ఉన్నందుకు ఏమో కొంచెం ఆలోచించిపోతాడనమాట పాస్కి కానీ బాత్రూమ్కి కానీ ఖచ్చితంగా అవతలికి పోతాడు నేను నాటిన చెట్లు చూసారో ఎంత పెద్దగా అయ్యాయో ఇవి వచ్చేసి పచ్చగా పూసేటటువంటి పూల చెట్లు అనమాట వర్షాలు బాగా పడడం వల్ల ఈ చెట్లన్నీ కూడా ఎంత పచ్చగా కనిపిస్తున్నాయో ఖాళీ ప్లేస్ మొత్తం నిండిపోయినట్టుగా ఉంది కదా చాలా బాగుంది ఈ మెట్ల పక్కన ఇంకొక సైడ్కి వచ్చేసి బొప్పాయి చెట్టు కూడా పడింది ఈ చెట్ల కింద వచ్చేసి చామంతి చెట్టు నాటాను అదెందుకో కుండీలో పెట్టింటే చచ్చిపోతుందండి అందుకే భూమిపైన అయితే నాటిన ఇంకా నేను వచ్చేసరికి నా పాస్తా అయితే రెడీ అయిపోయింది ఇందులో కొంచెం సోయా సాసు చిల్లీ సాసు వేసాను అండ్ ఫైనలీ కొద్దిగా టమోటా సాస్ వేసేసుకుంటున్నాను టమోటా సాస్ కొంచెం ఎక్కువ వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది బాగా అనిపిస్తుంది అండ్ అవి ఉడికేటప్పుడే వేయాలనేది ఏం లేదు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు సో ఇంకా నేనైతే తినేసి షాప్ దగ్గరికి అయితే
వెళ్ళాను. నేను వెళ్ళేసరికి జగన్ వాళ్ళ కాలేజీలో ఓనం సెలబ్రేషన్స్ బాగా జరిగాయంట. సో ఆ వీడియోస్ అయితే నాకు షేర్ చేశారనమాట. సో నాకు షేర్ చేసినటువంటి వీడియోని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఒక పక్క వర్షం పడుతుంది, వర్షం పడుతున్నా కూడా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చూడండి. ఓనం సెలబ్రేషన్స్ కేరళలో బాగా జరుగుతాయంట. అండ్ అలాగే ఈ ఫెస్టివల్కి పిల్లలకి హాలిడేస్ కూడా ఇస్తారంట అండి. ఇక్కడ హాలిడేస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ దసరాకు అట్లయితే హాలిడేస్ అయితే ఇవ్వరు, ఓన్లీ ఓనంకి మాత్రమే ఇస్తారంట. సో మా జగన్కి కూడా హాలిడేస్ అయితే ఉన్నాయి. సో ఈరోజు అయితే బయలుదేరుతారు, ఓనం అయిపోయిన నెక్స్ట్ డే. ఇంకా జగన్ వచ్చేసరికి సండే అవుతుంది. సో సండే రోజుకంతా జగన్ అయితే వచ్చేస్తాడు. అండ్ ఈసారి అయితే కనుక ట్రైన్కి బుకింగ్ అయితే చేసుకున్నారంట. బుకింగ్ చేసుకుంటే ట్రైన్ మొత్తం కూడా స్టూడెంట్సే ఉన్నారంట అండి. అంటే కాలేజీ మొత్తానికి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. సో అంత ట్రైన్ మొత్తం ప్రతి ఒక్క బోగిలో స్టూడెంట్సే ఉన్నారంట. ఈసారి పాపం స్లీపర్ రాలేదు, జస్ట్ ఊరికే కూర్చొని వచ్చేటట్లుగా వచ్చింది. సో 24 hours ఎట్లా కూర్చుంటావు నాన్న అని చెప్పేసి నేను బాధపడుతున్నాను అనమాట. అంటే ఏం చేస్తామా, అసలు సీట్లే దొరకట్లేదు, నేను ఇంకా లేట్గా బుక్ చేసుకున్నా అంటే ఇంకా కూర్చునేది కూడా దొరకదు, నిలబడి రావాలి, అందుకే ఇంకా అదైతే బుక్ చేసుకున్నానైతే చెప్పాడు. సో లాంగ్ జర్నీస్కి స్లీపర్ చేసుకుంటేనే బాగుంటుంది, పండుకొని రావచ్చు కొంచెం రెస్ట్ తీసుకుంటూ. సో వాళ్ళ మ్యూజిక్ అయితే వినండి. సో ఈ మధ్య కొంచెం మంజులా ఫ్యాషన్స్లో లైవ్ చేస్తున్నాను. సో ఇంకా వచ్చి లైవ్ చేసిన తర్వాత మా స్టూడెంట్స్ కింద కూర్చొని వేస్తుండ్రు కదా మగ్గం మంచం పైన. సో ఇప్పుడైతే కొంచెం చైర్లో కూర్చునేదైతే సెటప్ చేపిస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి పాపం కింద కూర్చొని చేయాలంటే ఇబ్బంది కదా, ఇదైతే కనుక కంఫర్ట్గా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి చైర్లో ఉండే మంచాన్ని అయితే ఫిట్ చేయమని చెప్పేసి అయితే అన్నాను. చేస్తూ ఉన్నారు. ఈ మంచాలు మన దగ్గర రెగ్యులర్గా ఉంటాయండి, మీకు కావాలి అంటే కూడా మా దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, స్క్రీన్ షాట్ తీసి మీ అడ్రస్ పెట్టి అమౌంట్ ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మీకైతే ఈ ప్రోడక్ట్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. కావాలి అన్న వాళ్ళు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. మా వాళ్ళు బిగించిన తర్వాత చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ ఇది వచ్చేసి మా వాళ్ళు వర్క్ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేసినటువంటి క్లాత్ అనమాట. సో దాదాపుగా 2 months అవుతుంది వీళ్ళు రాబట్టి, అన్నీ బాగా ప్రాక్టీస్ చేశారు. ఇంకా కొన్ని కంప్లీటెస్ ఉన్నాయన్నమాట, అంటే మిర్రర్ వర్క్, జర్దోసి ఇవి చూపించేది ఉంది. సో అవైతే చూపించేశానంటే ఇంకా వాళ్ళ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఫైనల్లీ నేను ఇంటికి వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఇది ఈవినింగ్ అనమాట. ఈరోజు వచ్చేసి నందికొట్కూరులో ఏమంటారు వినాయక నిమజ్జనం 5 daysలో. ఈ వ్లాగ్ వచ్చేసి 2 days బ్యాక్ది. సో వినాయకుడిని తీసుకొని వెళ్తూ ఉన్నారు. యాక్చువల్గా అయితే కనుక 1 గంట కల్లా సందడి మొదలయ్యేది, కానీ ఈసారి మాత్రం ఈవినింగ్ 4కి స్టార్ట్ అయిపోయింది అనమాట సందడి. ఈవినింగ్ 4 నుంచి నైట్ 11 వరకు డాన్సులు చేస్తూనే ఉన్నారు. పాపం ఎంత అలసిపోయారో ఏమో. నేను బయటకు వచ్చి చూస్తూ ఉంటే మన జాగ్ కూడా చూడండి నాతో పాటు బయటకు వచ్చి ఎట్లా చూస్తున్నాడు, బాగా బక్కగా అయిపోయినట్టుగా కనిపిస్తున్నాడు కదా. 1 day అంతా తినకుండా ఉన్నాడు కదండి, అందుకే పొట్టంతా సన్నగా అయిపోయింది. ఇంకా తర్వాత నైట్ నేను ఈవినింగ్ ఇంకా రెడీ అయిపోయి షాప్కి వచ్చాను. నైట్ వచ్చేసి చూడండి వినాయకులను తీసుకొని వెళ్తున్నారు సందడి చేస్తూ. నేను మా ఎదురింటి ఆంటీ వాళ్ళు అందరం కలిసి బయట నిలబడి ఇంకా వినాయకులను అయితే చూస్తూ ఉన్నాం అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకొని వచ్చారు, కానీ అంతంత పెద్ద పెద్దగా అయితే ఏమీ లేవు, చాలా సింపుల్గా ఉన్నాయి. వీళ్ళేదో రకం అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ వినాయకుడు కర్నూలులో వాళ్ళ సెలబ్రేషన్స్ అనమాట. వాళ్ళ అపార్ట్మెంట్లో పెట్టినటువంటి వినాయకుడు, వీళ్ళ వినాయకుడు కూడా బాగా పెద్దగా ఉన్నాడు. అమ్మ వాళ్ళ దాంట్లో అయితే కనుక పోటీలు కూడా పెట్టుకున్నారంట. సో ఫస్ట్ విన్నర్ వచ్చేసి చైర్స్ ఉంటుంది కదా, చైర్లో కూర్చునే గేమ్లో వచ్చేసి అమ్మకు వచ్చిందంట.
స్పూన్ పైన నిమ్మకాయ పెట్టుకొని ఆడే గేమ్లో తన్వికి వచ్చిందంట. ఇంకా స్టిక్కర్లు తీసి ఫేస్ పైన పెట్టుకుంటారు కదండి, అదొక గేమ్ ఉంటుంది కదా, దాంట్లో వచ్చేసి అక్కకు ఫస్ట్ వచ్చిందంట. సో ఇలా ఒకరొకరు ఒక్కొక్క గేమ్లో ఫ్యామిలీ మొత్తం విన్నర్స్ అయితే అయ్యారనమాట. అండ్ వీళ్ళంతా వచ్చేసి అపార్ట్మెంట్ వాళ్ళే అండి, మొత్తం కూడా అపార్ట్మెంట్ వాళ్ళే అనమాట. సో మీకు ఈ అత్త గుర్తే ఉంటుంటుంది. తను వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉండేటటువంటి ఫ్లాట్లో ఉంటారనమాట. సో మొత్తానికైతే బాగా ఎంజాయ్ చేశారు. సో ఒకసారి అయితే చూడండి, మీరు ఇలాగే సెలబ్రేషన్స్ చేసుకున్నారా? ఈసారి వినాయక నిమజ్జనానికైతే నేనైతే మిస్ అయిపోయాను అనమాట. ఎందుకంటే మాకు సృష్టి ఉంది కాబట్టి పోకూడదని చెప్పేసి పోలేదు. నేను నాను ఇద్దరం మిస్ అయిపోయాము. నాను వచ్చేసేమో పాపం హాస్టల్లో ఉన్నాడు, నేనేమో వెళ్ళలేకపోయాను. ప్రతిసారి అక్క మిస్ అవుతూ ఉండే, ఈసారి మాత్రం నేను నాను మిస్ అయిపోయాము. మొత్తానికి వీళ్ళైతే చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు అండ్ బాగా ఎంజాయ్ కూడా చేశారు. ఈసారి అయితే నిమజ్జనానికి అమ్మ కూడా వెళ్ళిందనమాట. అమ్మ నిమజ్జనం దగ్గర వరకు వెళ్ళేసి వచ్చింది, లేదంటే వెళ్ళదు అమ్మ యాక్చువల్గా అయితే. ఇక్కడ చెక్ పోస్ట్ వరకు అయితే పంపించేసి వెనక్కి అయితే వెళ్తుండేది, కానీ ఈసారి మాత్రం అమ్మ కూడా వెళ్ళిందనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారో. ఇంకా ఫైనలీ మా అన్నయ్య వాళ్ళు కూడా డాన్స్ చేశారు. సో అవి కూడా నేను మీకు పెడతాను, సో చూడండి, మీరు ఎంజాయ్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా నిమజ్జనానికి బాగా ఎంజాయ్ చేస్తారండి అసలు నిజంగా. కొంతమంది నాలకటోళ్ళమే ఎంజాయ్ చేయలేము, ఇట్లా డాన్సులు చేయడం అంటే నాకు అసలు రాదు. కానీ మొన్న అయితే ఏదో ట్రై చేసిన, కొంచెము పర్వాలేదు అనిపించింది. ఇంకా తన్వి వాళ్ళ డాన్స్ చూడండి ఎంత బాగా చేశారో. అయినా పిల్లలు ఇలా డాన్స్ చేసి సందడి చేస్తుంటేనే ఆ వినాయకుడు నిమజ్జనం ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది కదా. సో ఇదండి ఈరోజు ఈ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.